హైదరాబాద్ ఎందుకు వెళ్ళావురా? ఆఫీస్ పని మీద. అబద్ధాలు ఆడవాళ్ళతో చెప్పాలరా. నీ బుద్ధులతో 50 ఏళ్ళ కిందట పుట్టాను. నిజం చెప్పేయి. లక్ష్మిని చూడాలని వెళ్ళాను. లక్ష్మ ఎలా ఉంది? ఆ అమ్మాయిని ఒక దుర్మార్గుడు మోసం చేశాడు. లక్ష్మి ఇప్పుడు గర్భవతి. పాపం. అంతేరా, ఆడవాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. వాళ్ళ అమ్మ చనిపోయింది. జానకమ్మ చచ్చిపోయిందా? జానకమ్మ? అదేమిటి అలా ఆశ్చర్యపోతున్నారు? జానకమ్మ మీకు తెలుసా? అబ్బే, నాకేం తెలుసు? నాకేం తెలీదు. ఓ విధంగా తెలుసు. ఎప్పుడో నీ నోటి వెంటే విన్నట్టు గుర్తు. నా నోటి వెంట మీరేం వినలేదు. మీ నోటి వెంట ఏనాటికైనా కొన్ని నిజాలు తెలుసుకోవాలని నా ఆశ. నీకు తెలియని నిజాలు నాకు మాత్రం ఏం తెలుసు? లక్ష్మి తండ్రి గురించి తెలిస్తే తప్ప ఆ శేఖర్ లక్ష్మిని పెళ్లి చేసుకోనన్నాడు. ఆమె తండ్రి గురించి మీకేమైనా తెలిసేమోనని. నాకేం తెలీదు. తెలుసేమో అని అడిగాను. ఇంకెప్పుడు అడక్కో, చెట్టు వేసుకో. ఆ లక్ష్మి ఎక్కడుందిరా? ఎక్కడుంటే మీకెందుకు? ఆ పిల్లతో మీకేం సంబంధం లేదు. నాకేం సంబంధం? ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి అడుగుతున్నాను. పాప భీతి, నీకు ఇష్టం లేదు చెప్పదు అంతే. సరే తెలుసుకోండి. లక్ష్మి ఈ ఊళ్ళోనే ఉంటుంది. నెంబర్ 12 గాంధీనగర్. గాంధీనగర్ అంటే ఆ చర్చి పక్కన కుడివైపు. మరి నీకు ఇష్టం లేకపోతే నాకు చెప్పరా, నాకేం సంబంధం లేదు. ఇక్కడ ఆపు. ఎవరు ఎవరు కావాలండి? లక్ష్మి అంటే నువ్వేనా అమ్మా? అవునండి. నేను నన్ను అయ్యబాబు అంటారు. నీకు తెలియకపోవచ్చు. మీ అమ్మగారిని బాగా ఎరుగుదును. నిన్ను ఒకసారి చూసిపోదామని. రండి కూర్చోండి. అమ్మా, మీ అమ్మగారు పోయారని విన్నాను. ఏడవకమ్మా. నిన్ను ఓదార్చే బాంధవ్యాన్ని పెంచుకోలేకపోయాను. నిన్ను ఆదుకునే అనుబంధాన్ని పెంచుకోలేకపోయాను. తప్పు నాదమ్మా. చేతనైతే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నీ జీవితాన్ని ఆనందమయం చేయాలనుంది. కానీ ఇప్పుడు సాధ్యం కాదు. అమ్మా లక్ష్మి, ఇన్నేళ్ల తర్వాత ముక్కు మొహం తెలియని నేను నీ గడపలో అడుగుపెట్టి సహాయం పేరిట డబ్బు ఇవ్వాలనుకోవడం నాకే సిగ్గా ఉంది. అయినా తప్పదు. నువ్వు తీసుకోవాలమ్మా. నా గుండెల్లో బరువు కొంచెమైనా తగ్గుతుంది. వద్దండి, నాకు కావాల్సిన డబ్బు రాంబాబు గారు ఇస్తున్నారు. ఓహో, రాంబాబు ఇస్తున్నాడు అన్నావు కదూ, ఆ మాటే మర్చిపోయాను. నాలాగే వాడిది జాలిగుండె. మరి వస్తానమ్మా. చూడమ్మా, నీకెప్పుడు ఏది కావాల్సి వచ్చినా తండ్రి లాంటి నేనున్నాను మాత్రం మర్చిపోకు. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాను. ఏమ్మా, వస్తాను. నాన్న, ఏమిటి నాన్న ఈ ఇంటికి వచ్చావు? రావాలనిపించింది, వచ్చాను. ఏం రాకూడదా? ఆ పిల్ల తల్లి లేని పిల్ల అన్నావుగా, ధైర్యం చెప్దామని. లక్ష్మికి తల్లి తండ్రి సర్వం నువ్వేనని భరోసా ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. నేను చెప్పే మాటల డీటెయిల్స్ నాకు చెప్పక్కర్లేదురా, నో మెన్షన్. కానీ ఆవిడికి అంత అండగా నిలబడతానడానికి ఆవిడికి మీకు ఉన్న అనుబంధం ఏమిటి నాన్న? అనుబంధం కాదు కదా, కనీసం మీ ఇద్దరికి పరిచయం కూడా లేదు. అలాంటప్పుడు లక్ష్మికి తల్లి తండ్రి మీరే నిలబడతానండం ఆశ్చర్యంగానే ఉంది. ఇందులో ఆశ్చర్యం ఉంది? నువ్వు ఆ లక్ష్మిని చెల్లెలుగా భావించి సహాయం చేస్తున్నావు. నువ్వు చెల్లెలుగా భావించే అమ్మాయి నేను కూతురుగా భావిస్తున్నాను. పైగా 1942, 43, 44 నుంచి నా జాలిగుండే. డీటెయిల్స్ కావాలంటే మీ అమ్మని అడుగు. అంత జాలిగుండి ఉన్నవాళ్ళు లక్ష్మి తల్లి విషయంలో ఆ జాలి చూపించుంటే నేను లక్ష్మిని చెల్లెల్లాగా మీరు కూతురులాగా చూసుకునే దుర్గతి పట్టేది కాదు కదా. అంటే ఏమిట్రా, ఏమిటి నీ ఉద్దేశం? లక్ష్మి తల్లి చనిపోయేటప్పుడు లక్ష్మికి తండ్రి ఎవరు అని అడిగితే మిమ్మల్ని అడగమని చెప్పి కన్నుమూసింది. అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? చచ్చిపోయిన వాళ్ళు చెప్పిన ప్రతి మాటకి అర్థాలు ఉండవురా. డీటెయిల్స్ అడక్కు. ఆగండి, ఇంటికేగా రండి, కార్లో డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, రిక్షావాడికి ముందే డబ్బు ఇచ్చాను. అదా మర్యాదలో నువ్వును యూస్లెస్ ఫెలో. మన చిన్న బాబు ఇంకో అమ్మాయితో ఏమిటయ్యా ఇడ్డారు?
పైగా అమ్మాయి కడుపుతోటి ఉన్నట్టుంది. అంతేనే, పెద్దోళ్ళు తినేయి పలారం అంటారు, చిన్నోళ్ళు తినేయి చిరుతిళ్ళు అంటారు. పైగా ఎవరు కొడుకు?